హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సాయి స్టూడియోస్. ఇవాళ టాపిక్ వచ్చేసి మనం యూట్యూబ్‌లో ఏదైనా వీడియో అప్‌లోడ్ చేస్తాం కదండీ! దాంట్లో ఆడియో అనేది మనకు ఒక్కొక్కసారి చాలా డిస్టర్బెన్స్‌గా, బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్‌గా ఉంటుంది. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే నాయిస్‌ని ఎలా క్లియర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఏమా ఎలాంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం యూట్యూబ్ కోసం గానీ, ఇన్‌స్టాగ్రామ్ కోసం గానీ, ఏదైనా వీడియో ఎడిట్ చేసుకోవాలంటే దానికి బెటర్ వన్ వచ్చేసి ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్ అండి. ఈ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్ ద్వారా మనం వీడియోనైతే చాలా సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రస్తుతం వాడేది ప్రీమియర్ ప్రోనే. ఇప్పుడు ప్రీమియర్ ప్రోలో మనం బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ ఎలా క్లియర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకోండి. చిన్న చిన్న ఫ్యూ స్టెప్స్ కొన్ని వాడారంటే మీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న మీ ఆడియోకి నాయిస్ అనేది రిమూవ్ అయిపోతుందండి. ఇలా ప్రీమియర్ ప్రో ఓపెన్ అయ్యాక నేను ప్రీవియస్‌గా ఉన్న ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నారు. మీరైతే న్యూ ప్రాజెక్ట్ అని ఇక్కడ ఉండిద్ది. దీన్ని క్లిక్ చేసుకుంటే న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ అవుద్ది. సో, నా ప్రీవియస్ ప్రాజెక్ట్ నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే అండి. ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నేనిక్కడ ఇంతకుముందు దీంట్లో ఒక రీల్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో, ఇది మీకు ఆల్రెడీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. కావాలంటే వెళ్లి చూడండి. సో, ఇప్పుడు మనం ఆడియో ఎలా క్లియర్ చేయాలి అనే టాపిక్‌పై మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఈ టెస్ట్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నాను. ఇందులో నాకు కావాల్సిన క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మినిమైజ్ చేసేయండి. ఇక్కడ క్లిప్స్ అనే ఫోల్డర్ నేను ఆల్రెడీ పెట్టుకున్నానండి డెస్క్‌టాప్‌లో. ఇది ఓపెన్ చేసి ఈ క్లిప్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఓన్లీ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇందులో చేసేస్తే ఈ క్లిప్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ ఒక్క క్లిప్‌ని చేసి చూద్దామండి. ఈ క్లిప్‌ని చేసి చూద్దాం ఆడియో. ఒకసారి దీని ఒరిజినల్ ఆడియో ఒకసారి మీరు వినండి. విన్నారు కదండీ! ఇప్పుడు ఈ ఆడియోలో వచ్చేసి మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ చాలా అంటే చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఆ నాయిస్‌ని మనం రిమూవ్ చేయాలి అంటే మనం ఆడియో ఎఫెక్ట్స్ వాడాలి. ఆడియో ఫిల్టర్స్ వాడాలి. అవి ఎలా అంటే ముందుగా ఇక్కడ పైన ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ అనే ఫోల్డర్‌ని క్లిక్ చేయండి. ఇందులో ఆడియో ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇందులో నాయిస్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇందులో మనకు చాలా రకాలు ఉంటాయండి. డీ హమ్మర్, డీ నాయిస్, డీ రివర్బ్ అనేటివి ఇలా చాలా రకాలుగా ఆడియో ఫిల్టర్స్ అనేటివి ఉంటాయి. ఇందులో మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది డీ హమ్మర్ అనేదండి. అండ్ డీ నాయిస్ కూడా యూజ్ అవుద్ది. ఇప్పుడు నేను వాడేది డీ హమ్మర్ అండి. ఏం లేదండి, సింపుల్‌గా ఈ ఎఫెక్ట్‌ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి ఆడియో పైన. చేశానండి. ఒకసారి ఇప్పుడు ఈ ఆడియో వినండి. విన్నారు కదండీ! బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం నాయిస్ అనేది క్లియర్ అయింది. సో, మనం మళ్ళీ ఒకసారి ఈ డీహమ్మర్ అనే ఫిల్టర్‌ని ఆడియో పైన అప్లై చేద్దాం. చేశాం. మళ్ళీ ఒకసారి ఆడియో వినండి. చూసారు కదండీ! మనం ఎప్పుడైనా ఒక వీడియోని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము అంటే ఇక్కడ మీకు ఆడియో చూపిస్తుంది చూడండి. ఇది ఈ గ్రీన్ కలర్‌లో చూపించేది మినిమమ్ మనకు 6 వరకే ఉండాలండి. 6 అనేది దాటి పైకెళ్ళకూడదు. 6 అనేది దాటి పైకి వెళ్తే
ఆడియో అనేది చాలా హెవీగా అవుతుంది. సో ఇప్పుడు మనకి 6 వరకు కూడా లేదు. అంటే సో మన ఆడియో కొంచెం పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి అంటే ఇప్పుడు ఈ క్లిప్ పైన సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని దీన్ని డ్రాగ్ చేయండి అంతే. డబల్ కాపీ వచ్చేస్తుంది ఆడియో. సో అప్పుడు మనకి ఆడియో అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి వినండి. ఇప్పుడు చూసారు కదండి, ఇక్కడ 6 వరకు ఉంది. మినిమం 6 రేంజ్ మనం మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా. విన్నారు కదండి. ఇప్పుడు ఒకసారి దీని ఒరిజినల్ ట్రాక్ విందామండి మనం. రీల్స్లో టెస్ట్లో ఇదే కదండి. ఒకసారి దీని ఒరిజినల్ వినండి. విన్నారు కదండి, ఇది ఎంత డిస్టర్బెన్స్గా ఉందో. ఇప్పుడు ఒకసారి మనం ఎడిట్ చేసింది విందాం. విన్నారు కదండి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంకో క్లిప్ని చూద్దాం. ఒకసారి ఇది ఒరిజినల్ ఆడియో వినండి, మీరు అర్థమవుతుంది. విన్నారు కదండి, ఇది ఎలా డిస్టర్బెన్స్గా ఉందో. ఇప్పుడు దీనికి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం చేద్దాం. ఎఫెక్ట్లోకి వెళ్ళి డీహమ్మర్ ఆడియో పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వినండి. ఇప్పుడు దీనికి ఆడియో వచ్చేసి మనకు 6 వరకు మెయింటైన్ అవుతుందండి. దీనికి మనం డబుల్ కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ని క్లియర్ చేస్తే సరిపోయిద్ది. సో వినండి ఒకసారి. మనకి ఇంకా స్మూత్ కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి డీహమ్మర్ని అప్లై చేయాలి ఆడియో పైన. ఇప్పుడు ఒకసారి వినండి మళ్ళీ. ఇప్పుడు చాలా స్మూత్గా వచ్చిందండి. సో కానీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆడియో కూడా కొంచెం చిన్నగా అయిపోయింది. ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్ది 6 వరకు రీచ్ అవ్వట్లేదు. సో మనం ఈ ఆడియోని పెంచాలి అనుకుంటే మళ్ళీ డబల్ కాపీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఆడియోని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఆడియో గెయిన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ +2 మీకు ఎంత కావాలో అంత, +2 ఆర్ +3 +4 +5 +6 మీకు ఎంత కావాలో అంత పెంచుకోండి. ఓకే కొడితే సౌండ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి, ఆడియో లెవెల్స్ అనేటివి మనకు కరెక్ట్గా 6 లోపే ఉన్నాయి, 6 వరకే ఉన్నాయి. ఇది సరిపోయిద్ది మనకి. చూసారు కదండి, ఇప్పుడు ఆడియో లెవెల్స్ అనేటివి ఎగ్జాక్ట్గా 6 వరకు మ్యాచ్ అవుతున్నాయి. ఇది మనకు సరిపోయిద్ది.
ఇంతకుముందు ఏంటంటే మనకు 6 వరకి కాకుండా ఇంకా డౌన్‌లో ఉండే ఆడియో లెవెల్స్. సో, ఇలా మీకు కావాల్సిన ఆడియోని మీకు నచ్చిన విధంగా బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ కానీ, ఎలాంటి డిస్టర్బెన్స్ గానీ లేకుండా క్లియర్ చేసుకోవచ్చండి. ప్రీమియర్ ప్రో అనే సాఫ్ట్‌వేర్ వాడితే. నేను నా అన్ని వీడియోస్‌కి, ఎడిటింగ్స్‌కి నేను ప్రీమియర్ ప్రోనే వాడతానండి. సో, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి స్టూడియోస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సాయి స్టూడియోస్. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేసి పెడతాను. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.